సో సిమిలారిటీస్ అనేది ట్రయాంగిల్స్లోని ఒక ఇంపార్టెంట్ టాపిక్. దీని ఇంట్రడక్షన్కి ముందే నేను ఒక 2 సబ్ టాపిక్స్ డీల్ చేయాలనుకుంటున్నాను. అందులో రేషియో అంటే సపోజ్ $1 తాలూకా వాల్యూ $1 తాలూకా వాల్యూ ₹75 అయితే దీన్ని నేను రేషియోలో రిప్రజెంట్ చేయాల్సి వస్తే 1/75 అని, అంటే ఒక 1/75 అనేది ఒక ఫ్రాక్షన్గా నేను చూపిస్తాను. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ అన్ ఎక్స్ప్రెషన్ అంటే దాంతో అది కంప్లీట్. ఇంకా దానికి ఏం మీనింగ్స్ ఇంకేం మనం ఫర్దర్గా చెప్పడానికి, సింప్లిఫై చేయడానికి ఇంకేం లేదు. దిస్ ఈజ్ ద సింప్లెస్ట్ ఫ్రాక్షన్. సో రేషియో ఈజ్ ద ఎక్స్ప్రెస్డ్ ఇన్ సింప్లెస్ట్ ఫ్రాక్షన్. ఇంకా ఇది ఫర్దర్ చేయడానికి ఇంకేం లేదు. అండ్ ఇట్స్ ఎ సింపుల్ కంపారిజన్. ఇప్పుడు రేషియో అయిపోయింది. ఇదే ప్రపోర్షన్కి వచ్చినట్టయితే దీనికి తేడా ఇప్పుడు మీకు కనిపిస్తుంది. $1కి 75 రూపీసు, మరి $2కి ఎంత అనేది కనుక్కోవాలనుకుంటే మనం రీప్రజెంటేషను ఈ రకంగా తీసుకొస్తాం. 2 రేషియోల తాలూకా కంపారిజనే. దీన్ని ఈక్వేషన్ రూపంలో రాసేటప్పుడు మనకి ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయాల్సి వస్తుంది. సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ 150 వస్తుంది. సో దిస్ ఈజ్ హౌ ప్రపోర్షన్ అంటే 2 క్వాంటిటీస్ తాలూకా ఈక్వేషన్ ఫామ్లోకి వెళ్ళి రెజల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్. అదే రేషియో అయితే ఇలా ఇన్ ఇట్ సెల్ఫ్ ఉంటుంది. దీన్నే 1:75గా కూడా మనం ప్రజెంట్ చేయొచ్చు. ఇట్లా సేమ్ సైజెస్, సేమ్ షేప్స్, సేమ్ యాంగిల్స్, కరస్పాండింగ్ వెర్టిసెస్, కరస్పాండింగ్ సైడ్స్, ఈక్వల్ సైడ్స్ అండ్ ఈక్వల్ యాంగిల్స్ ఎప్పుడైతే ఉంటాయో దిస్ ఈజ్ కాల్డ్ కాంగ్రుయెన్స్. So these ABC congruent, PQR, these 2 triangles are to be congruent. సో ఇవి రెండిటికి సేమ్ సైజెస్ ఉన్నాయి, సేమ్ షేప్స్ కూడా ఉన్నాయి. సో ఆల్ సర్కిల్స్ విత్ సేమ్ రేడియై, ఆల్ స్క్వేర్స్ విత్ సేమ్ సైజ్ ఆఫ్ ది సైడ్స్, ఆల్ ట్రయాంగిల్స్ విత్ ఈక్వల్ సైడ్స్, ఇవన్నీ కూడా కాంగ్రుయెంట్ ఫిగర్స్. రేడియై, సైడ్స్. ఇక్కడ సర్కిల్స్ సేమ్ షేప్లు, అన్ని సర్కిల్సే. స్క్వేర్లు అన్ని స్క్వేర్లే. ట్రయాంగిల్స్ అన్ని స్క్వేర్లు, అన్ని ట్రయాంగిల్సే. సో ఇవన్నీ కూడా సేమ్ షేప్స్ ఉన్నాయి, బట్ సైజెస్ మాత్రం డిఫరెంట్ ఉన్నాయి. అండ్ ఇలా ఎప్పుడైతే ఉంటాయో వీటిలోని మ్యూచువల్గా కాంగ్రుయెన్సీ లేదు, నో కాంగ్రుయెన్సీ. బట్ ఇంకొక ఫీచర్ ఉంది. ఈ ఫిగర్స్ అన్నీ కూడా దే ఆర్ సిమిలర్. ఇది కాంగ్రుయెన్సీ తాలూకా సైన్ అయితే ఇది సిమిలారిటీ తాలూకా సైన్. అంటే షేపులు సేమ్ అయ్యి సైజెస్ వేరీ అయినప్పుడు దే ఆర్ కాల్డ్ సిమిలర్ ఫిగర్స్. సో ఆల్ కాంగ్రుయెంట్ ఫిగర్స్ ఆర్ సిమిలర్ కూడా ఇవి. కానీ ఆల్ సిమిలర్ ఫిగర్స్ ఆర్ నాట్ కాంగ్రుయెంట్. ఇవన్నీ సిమిలర్ కానీ దే ఆర్ నాట్ కాంగ్రుయెంట్. అంటే సేమ్ రేడియై, సేమ్ సైడ్స్ ఆఫ్ ది అవేమీ లేవు ఇక్కడ, నో. సో ఆల్ కాంగ్రుయెంట్ ఫిగర్స్ ఆర్ సిమిలర్, బట్ ఆల్ సిమిలర్ ఫిగర్స్ ఆర్ నాట్ కాంగ్రుయెంట్. ఇలా రాస్తే చాలు. ఇక్కడ 3 ఫిగర్స్ ఇచ్చాను. ఇందులో సర్కిల్, స్క్వేరు, ట్రయాంగిల్, ఈ 3 కూడా నాట్ ఆఫ్ సేమ్ షేప్ అండ్ నాట్ దోస్ సైజెస్ ఒకటే, కానీ దీని స్ట్రక్చర్ వేరు, దీని స్ట్రక్చర్ వేరు. దేర్ఫోర్ ఇవి నాట్ సిమిలర్. ఇది కూడా నాట్ సిమిలర్. ఇవి నాట్ సిమిలర్ కానీ ఇవి సిమిలర్. అంటే సేమ్ ఓరియంటేషన్ ఉండాలి అది. బికాజ్ యాంగిల్స్ అగ్రీ అవ్వలేదు. ఇక్కడ యాంగిల్స్ అగ్రీ అవ్వాలి కంపల్సరీగా సిమిలారిటీలో. సో ఇక్కడ అది లేదు, ఇక్కడ అగ్రీ అయ్యాయి కాబట్టి ఉంది. ఇక్కడ యాంగిల్స్ ఎలా అగ్రీ అయ్యాయో ఒకసారి చూద్దాము. ద యాంగిల్ అరౌండ్ ఏ పాయింట్ ఈజ్ 360 degrees. అది దీనిలో సేమ్. స్క్వేర్కి అన్ని యాంగిల్స్ 90, 90, 90, దేర్ఫోర్ సేమ్. ఇవి 3 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్. దేర్ఫోర్ ఎనీ ట్రయాంగిల్ యాంగిల్స్ సేమ్ అయితే చాలు. సైడ్స్ కాదు, యాంగిల్స్. చూసారా, యాంగిల్స్ అగ్రీ అయితే చాలు, సైజెస్ అగ్రీ అవ్వక్కర్లేదు. డైమెన్షన్స్ ఆర్ డిఫరెంట్. 7 centimeters, 5 centimeters. అంటే ఇది స్క్వేరే మళ్ళీ, కానీ ఇవి దాని తాలూకా
షేప్ మాత్రమే సమానం కానీ సైజులు మాత్రం డిఫరెంట్. దిస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ అండ్ దిస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్. దేర్ ఫార్ ఈ మూడు సిమిలర్ ఒకదానికొకటి, ఈ మూడు సిమిలర్. యాజ్ యూ కెన్ సీ ఇదో ట్రయాంగిల్, ఈ మూడు కూడా సిమిలర్, యాంగిల్స్ ఆర్ సేమ్ బట్ దే ఆర్ నాట్ కాంగ్రుయెంట్. ఇవేమి ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ అయితే కాదు. సో 2 పాలిగాన్స్ ఆఫ్ సేమ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ అంటే నేను ఒక ట్రయాంగిల్ తీసుకుంటే రెండోది కూడా నేను ట్రయాంగిలే తీసుకోవాలి, మళ్ళీ ఇక్కడ స్క్వేర్ తీసుకోవడానికి వీల్లేదు, ఆర్ రెక్టాంగిల్ తీసుకోవడానికి వీల్లేదు, ఆర్ సమ్ అదర్ క్వాడ్రిలేటరల్ ఆర్ పెంటాగాన్ తీసుకోవడానికి వీల్లేదు. నో, ఒక ట్రయాంగిల్ తీసుకుంటే సేమ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ అంటే ఇంకో ట్రయాంగిలే నేను తీసుకోగలగాలి. ఆర్ సిమిలర్, ఇవి రెండు సిమిలర్ అని ఎప్పుడు అంటామంటే ఇఫ్ దేర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఈ యాంగిల్ ఎంత, ఈ యాంగిల్. సో ఎలా అయితే మనకి కాంగ్రుయెన్సీలో వర్టిసెస్ తాలూకా చాలా పర్టికులర్గా ఉంటామో ఇక్కడ కూడా మనం వర్టిసెస్ షుడ్ కోయిన్సైడ్ ఆర్ కరస్పాండ్. సో ఈ వర్టిసెస్ తాలూకా ఇది చాలా ఇంపార్టెంట్. దేర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది ఈ యాంగిల్. And their corresponding sides are in same ratio or proportion. ఇందాకే ఆల్రెడీ చెప్పుకున్నాము రేషియో అంటే ఏంటి, ప్రపోర్షన్ అంటే ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. సో అది అంటే ఒక రేషియో ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇలా తీసుకుంటే ఇది రేషియో 3/4 = 9/16 అని చెప్పడం, ఇది ప్రపోర్షన్. ఇది సింగిల్, ఇది ఇలా ఉంటుంది, ఇది రేషియో, ఇది ప్రపోర్షన్. ఇట్లా నేను ఒక ఇమేజ్ తీసుకున్నాను, క్యాండిల్ ఇటు పెట్టాను చీకట్లో, అటుపక్క గోడ మీద ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఆ ఇమేజ్ ఏమో ఇట్లా ఉందనుకుందాము, అండ్ దిస్ ఈజ్ డెఫినెట్లీ బిగ్గర్ ఇమేజ్. కానీ మనం ఒక పాయింట్ తీసుకెళ్తే చూసినట్లయితే రెండింటి తాలూకా యాంగిల్స్ కరస్పాండ్ అవుతున్నాయి. ఈ యాంగిల్ సిట్టింగ్ ఆన్ దట్ అండ్ దిస్ యాంగిల్ సిట్టింగ్ ఆన్ దట్. ఇలా పెడితే అవ్వదు, కరస్పాండెన్స్ ఉండాలి. ఎప్పుడు నేను కాంగ్రుయెన్స్లో కూడా బాగా ఎక్కువ ఇంపార్టెన్స్ కరస్పాండెన్స్కి ఇస్తాను. ఇలా ఇస్తే అవ్వదు. ఓన్లీ ఇది వెళ్ళి దీని మీద అంటే దీని నీడ ఇది అవే కోయిన్సైడ్ అవుతాయి. సో కోయిన్సిడెన్స్ కరస్పాండెన్స్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అందుకే డెఫినేషన్లో సెంట్రల్ రోల్ దానికి ఇచ్చారు. ఇదేమో ఆబ్జెక్టు, ఇదేమో దాని తాలూకా షాడో నీడ అనుకున్నట్లయితే యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ ఏ డాష్. ఏ ఒరిజినల్, ఏ డాష్ ఏమో దాని తాలూకా నీడ. అలాగే యాంగిల్ బి ఈక్వల్స్ యాంగిల్ బి డాష్ అండ్ యాంగిల్ సి ఈక్వల్స్ యాంగిల్ సి డాష్. ఎట్లా అయితే యాంగిల్స్ కరస్పాండ్ అవుతాయో అలాగే సైడ్స్ కూడా ఏబి సిట్స్ ఆన్ ఏ డాష్ బి డాష్, బీసీ సిట్స్ ఆన్ బి డాష్ సి డాష్ అండ్ సిఏ సిట్స్ ఆన్ ఇది ఈ సిమిలారిటీ తాలూకా సెంట్రల్ ఫీచర్. ఇక్కడ ఈ రెండు ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో, ఈ రెండు రూల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రెండు రూల్స్లోని ఫస్ట్ రూల్ ఓకే, సెకండ్ రూల్ నాట్ ఓకే అంటే అవ్వదు. ఫస్ట్ రూల్ ఓకే, సెకండ్ రూల్ నాట్ ఓకే అంటే కుదరదు. ఇట్ ఈజ్ అన్ అండ్ ఫీచర్. ఇది ఓకే అవ్వాలి, ఇది కూడా ఓకే అవ్వాలి. ఓన్లీ దెన్ సిమిలారిటీ అనేది అక్కడ అగ్రిమెంట్లోకి వస్తుంది. సో ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ అయ్యి ఇది దాని తాలూకా ఇమేజ్ అయితే, నీడ అయితే, దీని మీద లైట్ పడినప్పుడు ప్రపోర్షనేట్గానే అది ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఈ సైడ్ ఎక్కువ చూపించేసి ఈ సైడ్ అలా ప్రసక్తే లేదు. దేర్ ఫోర్ ఇక్కడ సైడ్ తాలూకా ప్రపోర్షనాలిటీ 4/8 = 5/10 అని ప్రపోర్షనాలిటీ సైడ్స్ తాలూకా అది అగ్రీ అవుతుంది. అలాగే యాంగిల్స్ కూడా అగ్రీ అవుతాయి. ఇట్ ఈజ్ అండ్ యాంగిల్స్ ఆల్సో అగ్రీ ఆర్ ఈక్వల్ అనమాట. అంతే తప్పితే ఏదో ఒకటే అయి రెండోది అవ్వకపోవడం అనేది అలాంటప్పుడు సిమిలారిటీ అనేది ఎస్టాబ్లిష్ అవ్వదు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండు అగ్రీ అవ్వాలి, అప్పుడే సిమిలారిటీకి టిక్, లేకపోతే నో సిమిలారిటీ. ఇక్కడ చూద్దాం, యాంగిల్స్ ఆర్ ఈక్వల్ బోత్ ఫిగర్స్కి అన్నీ అగ్రీ అవుతున్నాయి. ఇది స్క్వేరు, ఇది రెక్టాంగిల్. ఇప్పుడు దీని సిమిలారిటీ చూద్దాం. వీటి తాలూకా 3/3 ఈజ్ మళ్ళీ ఇక్కడ 3/5.5. ఈజ్ ఇట్ ఈక్వల్? నో, ఇట్స్ నాట్ ఈక్వల్.
దేర్ ఫార్ ఇవి రెండు నాట్ సిమిలర్. సో కరస్పాండింగ్ యాంగిల్స్ అగ్రీ అయిపోతే సరిపోదు, కరస్పాండింగ్ సైడ్స్ కూడా వాటి తాలూకా రేషియో అగ్రీ అయ్యి ప్రపోర్షన్లో ఉండాలి. దీని రేషియో ప్రపోర్షన్లో ఉండాలి. లేదు. స్క్వేర్ అండ్ ఏ రాంబస్ ఆఫ్ ఈక్వల్ సైడ్స్. ఇక్కడ ప్రపోర్షనాలిటీ చూద్దాం. 3/3 ఈక్వల్స్ 3/3, బట్ 3/3 ఈక్వల్స్ 3/3 తుస్సు. ఇది ఓకే, సైడ్స్ ఆర్ ఓకే. వాట్ అబౌట్ యాంగిల్స్? యాంగిల్ ఏమో ఇది 90, సో యాంగిల్ డిసగ్రిమెంట్. సో సైడ్స్ ఒక్కటే అయితే సరిపోదు, ఇది రెండు కూడా రూల్స్ ఇక్కడ ఎండ్. ఇట్ ఈస్ నాట్ ఆర్, ఏదో ఒకటైతే నో, నెవర్. రెండు కూడా అగ్రీ అయితేనే. సో దీస్ ఫిగర్స్ ఆర్ నాట్ సిమిలర్.